హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఏపీ పాలిటెక్నిక్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క 2025కి సంబంధించి మనకి డేట్స్ అయితే రిలీజ్ చేశారండి. సో, ఆల్రెడీ మనకి అప్లికేషన్ డేట్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది. సో, ఇవాళ మనం ఏపీ పాలిటిక్స్ సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దామనమాట. సో, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? దాంతో పాటే సిలబస్ ఏంటి? సో, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది? అందుకనే ముందుగా ఏంటంటే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? సో, అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్, అప్లికేషన్ చేసుకోవడానికి మనకు కావాల్సిన అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉండబోతుందని చెప్పేసి సో, ఇలా అన్ని విషయాలైతే మాట్లాడుకోబోతున్నాననమాట. సో, దాంతో పాటే మనం ఎలా అప్లై చేసుకోవాలి కూడా మీకు లాస్ట్ అయితే ఇన్‌స్ట్రక్షన్స్ చెప్పబోతున్నాను. సో, అయితే మొత్తం అయితే ఇంట్రెస్టింగ్ వీడియో అయితే ఉండబోతుందనమాట. సో, మీలో ఎవరైనా కొత్త కోచ్‌లు మన యూట్యూబ్ ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానెల్‌లో ఏపీ పాలిసెట్‌కి సంబంధించి సో, ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో, చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే మెన్షన్ చేశారండి. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ కమెన్స్‌మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి అయితే ఇచ్చారు. సో, ఇది మనకి 12/3/2025 నుంచి అయితే ఇచ్చారండి. సో, అంటే మనకి నిన్నటి నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. మనకి లాస్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15 వరకు టైం అయితే ఇచ్చారనమాట. సో, మీరు ఏప్రిల్ 15 లోపు ఆన్‌లైన్‌లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్రాక్సిమేట్‌గా మీకు 1 మంత్ టైం అయితే ఇచ్చారు. సో, దాంతో పాటు మీకు ఎగ్జామ్ అనేది 30 ఏప్రిల్ అనమాట. సో, ఏప్రిల్ 30 రోజున మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. అలాగే దీనికి సంబంధించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ చేయాలి. దాంతో పాటు మీకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏవైతే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. మీకు సంబంధించి ఏదైతే సిగ్నేచర్, సైన్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే దానికి సంబంధించి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాలి. దాంతో పాటు మీకు హాల్ టికెట్స్ అనేవి ఎగ్జామ్‌కి ముందు అంటే ఏప్రిల్ 24, 25 కల్లా కూడా మీకు ఎగ్జామినేషన్‌కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారన్నమాట. ఇదే వెబ్‌సైట్‌కొచ్చి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇదే అండి అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అన్నమాట. సో, మనకి ఏపీ పాలిసెట్‌కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే ఇది వెబ్‌సైట్ లింక్ అన్నమాట. ఈ వెబ్‌సైట్‌కి అయితే వచ్చి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో, ఓసీ క్యాండిడేట్స్‌కి ఎంత, బీసీ క్యాండిడేట్స్‌కి ఎంత అని చెప్పేసి. సో, మీరు మెయిల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే ఓసీ, బీసీ వాళ్ళనట్లయితే మీకు ₹400 అయితే పే చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో పాటు మీరు ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే మీరు ₹100 అయితే మీరు పే చేయాలండి. సో, మెయిల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే సేమ్ కాస్ట్ అయితే పడుతుంది. ఇదైతే మీకు డెబిట్ కార్డ్ లేకపోతే మీకు ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్‌తో చేయొచ్చు. ఫోన్‌పేతో కూడా మీకైతే క్యూఆర్ కోడ్‌తో కూడా మీరు పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చనమాట. మరిక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీరు సీబీఎస్‌ఈ నుంచి గాని, ఐసీఎస్‌ఈ నుంచి గాని, లేకపోతే ఎన్ఐఓఎస్ లేకపోతే ఓపెన్ స్కూల్ సొసైటీ నుంచి మీరైతే 10థ్ క్లాస్ పూర్తి చేసినట్లయితే స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండ్ నుంచి 10థ్ క్లాస్ పూర్తి చేసినట్లయితే ఎస్ఎస్‌సీ ఉంది కదా! సో, ఎస్ఎస్‌సీ నుంచి కూడా మీరు 10థ్ క్లాస్ పూర్తి చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఎలాంటి ఏజ్ అయితే లేదండి. సో, ఏజ్ అనేది ఎలాంటి ఏజ్ కూడా లేదనమాట. సో, ఎంత ఏజ్ అనేసి మీరు రాయొచ్చు. మీకు ఎంత ఏజ్ ఉండాలని చెప్పేసి అయితే ఎక్కడ కూడా లేదనమాట. సో, మనకి చూసారు కదా! ఇవి టెంటేటివ్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. రిజల్ట్స్ సంబంధించి కూడా మనకి మే 10థ్ కల్లా కూడా మనకి రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి అయితే అప్డేట్ అయితే ఇచ్చారండి. ఎగ్జామినేషన్ కూడా మనకి ఏప్రిల్ 30న 11 ఏఎం నుంచి 1 పీఎం వరకు కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్‌లో జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి చూద్దాము. సో, అప్లికేషన్ అనేది ఆన్‌లైన్‌లోనే మీరు పెట్టాలి. అప్లికేషన్ అనేది మీరు ఆఫ్‌లైన్‌లో అయితే పెట్టలేరనమాట. వెబ్‌సైట్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేశారండి. దాంతో పాటు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్పాను కదా! నో ఏజ్ లిమిట్ అనమాట. ఇక్కడ టెస్ట్ చూసుకున్నట్లయితే మనకి 120 క్వెషన్స్‌కి అయితే ఉంటుంది. అలాగే మనకి మ్యాథమెటిక్స్ నుంచి 50 క్వెషన్స్, ఫిజిక్స్ నుంచి 50 క్వెషన్స్, కెమిస్ట్రీ నుంచి 30 క్వెషన్స్ అయితే వస్తాయండి. సో, ఓవరాల్‌గా మనకి 120 క్వెషన్స్ అయితే వస్తాయి. సో, అక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అన్నమాట. సో, అందులో అయితే మీరు ఒకటైతే రైట్ అయితే ఉంటుంది. సో, దాన్నైతే టిక్ చేయాలి. దాన్నైతే బబుల్ చేయాలన్నమాట. అయితే అక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ అనేది అయితే ఉండదండి. సో, నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఈచ్ బబుల్ అనేది ఈచ్ కరెక్ట్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే మీకు యాడ్ అయితే అవుతుంది. దానికి సంబంధించి మీకు 2 హవర్స్ టైమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు క్వెషన్ పేపర్ అనేది మీకు ఓఎంఆర్ షీట్‌లో అయితే వస్తుందన్నమాట. సో, ఓఎంఆర్‌లో అయితే మీరు క్వెషన్ నంబర్స్‌కి పక్కనైతే మీరు ఆ బబుల్స్ నుంచి చుట్టాలన్నమాట. సో, అప్పుడైతే మీకు ఆన్సర్ అయితే ఫిక్స్ చేస్తారు. మీ క్వెషన్ పేపర్ ప్యాటర్న్‌ని బట్టి. అలాగే మీకు క్వెషన్ పేపర్ అనేది కూడా సో, చూస్తారు కదా! ఏ సింగిల్ పేపర్ ఎస్ఎస్‌సీ ఉన్న సిలబస్‌ని బేస్ చేసుకొని మీకైతే క్వెషన్ పేపర్ అయితే ఇస్తారండి. మీ 10థ్ క్లాస్ వరకు మీరు చదువుకున్న సిలబస్‌ని బేస్ చేసుకొని మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో, మీరు వన్స్ పాలిసెట్‌లో క్వాలిఫై అయినట్లయితే ఇక్కడ చూపిస్తున్న ప్రతి కోర్స్‌లో అయితే మీరు డిప్లొమా అయితే పూర్తి చేయొచ్చండి. చూస్తున్నారు కదా! ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ వెహికల్, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈడబ్ల్యూఐ, ఐఓటీ ఓకే. కంప్యూటర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్. సో, చూస్తున్నారు కదా! ఇక్కడ మొత్తం సెరామిక్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్ మొత్తం అన్నీ కూడా మీరు ఈ యొక్క వాటికి సంబంధించి బీటెక్ ఉంటుంది. దాంతో పాటు మీకు స్పోర్ట్స్‌కి సంబంధించి సో, మనకి డిప్లొమా కూడా అయితే ఉంటదనమాట. డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు బీటెక్ కూడా చేయొచ్చు. దాంతో పాటు వన్స్ మీరు ఈ పాలిటెక్నిక్‌లో మీరు ఎలిజిబుల్ అయినట్లయితే, పాలిసెట్‌లో ఎలిజిబుల్ అయినట్లయితే, మీరు డిప్లొమాలో గాని జాయిన్ అయినట్లయితే మీకైతే ఈ యొక్క కనిపిస్తున్న అన్ని స్కాలర్‌షిప్స్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు.
ఏపీ స్టేట్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. మీ ట్యూషన్ ఫీజు, మీ మెయింటెనెన్స్ అలవెన్స్ కోసం. అలాగే దాంతో పాటు జీఐఓ స్కాలర్‌షిప్ అనమాట. సో, నేషనల్ లెవెల్ స్కాలర్‌షిప్స్ కూడా మీరు అయితే ఎలిజిబుల్ అవుతారు. ప్రగతి స్కాలర్‌షిప్స్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారండి. దాంతో పాటు మీకు ఇక్కడ సాక్షం స్కాలర్‌షిప్ కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఓన్లీ స్వాంత్ స్కాలర్‌షిప్ చూస్తున్నారు కదా! ఈ విధంగా అయితే మీకు కనిపిస్తున్న అన్ని స్కాలర్‌షిప్స్‌కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో, అలాగే మీరు దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్నట్లు చూస్తున్నారు కదా! 3 డాట్స్ కనిపిస్తుంది కదా! 3 లైన్స్. దాని మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా! ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా! సో, ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిజిస్టర్డ్ విత్ మొబైల్ నంబర్ అయితే అడుగుతున్నారనమాట. ఎస్ఎస్‌సి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాకుండా మీరు స్టేట్ సిలబస్ కాకపోయినట్లయితే మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నంబర్‌తో అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాలండి. దాంతో పాటు మీకు అలా కాకుండా మీరు ఎస్ఎస్‌సి అయినట్లయితే మీ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ మీ 10థ్ క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వాల్సిన అయితే అవసరం అయితే ఉంటుంది. సో, 10థ్ క్లాస్ సంబంధించి హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, ఇలా హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత నాకైతే ఈ విధంగా చూపిస్తుందనమాట. ఇక్కడ ఎస్ఎస్‌సియా, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ అని చెప్పేసి చూపిస్తుంది. సో, మొత్తం డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. సో, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తారండి. డేట్ ఆఫ్ బర్త్‌లో ఇయర్‌ని ప్రొవైడ్ చేస్తారు. పైన కనిపిస్తున్న క్యాప్చర్‌ని కూడా అయితే ఎంటర్ చేస్తారనమాట. సో, అలా మీరు ఆ విధంగా మీరు ఎంటర్ చేసిన తర్వాత షో అప్లికేషన్ క్లిక్ అయితే చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం కనిపిస్తాయి. అక్కడ మీకు సంబంధించి అడ్రెస్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్‌ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో, అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం కరెక్ట్ అయినట్లయితే అక్కడ సబ్మిట్ కొట్టి ఫీజ్ పేమెంట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ఫార్మ్ అయితే ఫిల్ అయితే అయిపోతుందన్నమాట. ఇన్‌కేస్ మన యూట్యూబ్ వీడియో చూస్తున్న ఎవరైనా సరే అప్లికేషన్ ఫార్మ్‌ని ఫ్రీగా ఫిల్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అప్పుడు మనం అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫ్రీగా ఫిల్ చేస్తాము. అలాగే నలుగురికి ఉపయోగపడే విధంగా కూడా మన అప్లికేషన్ ఫార్మ్‌ని వీడియో తీసి క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే మనకి అదే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడికైతే మీరొచ్చి మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో, అలాగే ఏపీ పాలిసీకి సంబంధించి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను మీ అందరికి కూడా రిప్లైస్ అయితే ఇస్తాను. సో, ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకి 13థ్‌న ఓకేనా. సో, గుర్తుపెట్టుకోండి మార్చ్ 13థ్ అయితే మనకి టైం అయితే ఇచ్చారు. సో, మనకి ఇంకా 1 ½ మంత్ అయితే టైం అయితే ఉంది కాబట్టి సో, పాలిసీకి అయితే మీరు ప్రిపరేషన్ అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే మీరు గట్టిగా అయితే పట్టుకోవాలండి. ఎస్పెషల్లీ మీకు మ్యాథ్స్ నుంచి అయితే మీకు ఎక్కువ మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో, ఫిజిక్స్ ఉన్నట్లయితే ఫిజిక్స్ కూడాను. సో, మీకు కెమిస్ట్రీ స్టార్ట్ చేసినట్టయితే మీకు సిలబస్ అనేది బేగా కవర్ అయితే అయిపోతుంది. సో, మాక్సిమం కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయండి. కెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మీకు ఎగ్జామినేషన్‌కి అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో, మరి తొందరలోనే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. చూస్తున్నారు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్. సో, ఇవన్నీ కూడా సాల్వ్ చేయండి. సాల్వ్ చేసినట్లయితే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అన్ని కూడా సాల్వ్ చేసినట్లయితే మనకి మంచి ఐడియా అయితే ఉంటుంది. స్టడీ మెటీరియల్ కూడా మనకు ప్రొవైడ్ చేయబోతున్నారు. సో, అప్‌లోడ్ చేయబోతున్నారనమాట మనకి. ఇంకొన్ని రోజుల్లో అవైతే ప్రొవైడ్ చేస్తారు. సో, అవి కూడా డౌన్‌లోడ్ చేసుకుంటున్నాము. సో, చెప్తున్నాను కదా! పాలిసెట్‌కి సంబంధించి ఇలాంటి లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు ఎంతమంది అయితే పాలిసీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, పాలిసెట్ ప్రిపరేషన్ టిప్స్ కోసం మన యూట్యూబ్ ఛానెల్ అయితే కామెంట్ అయితే చేయండి. సో, పాలిసెట్ ప్రిపరేషన్ టిప్స్ అనేవి లేకపోతే ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో, ఎలా ప్రిపేర్ అవ్వాలి, స్ట్రాటజీస్ మొత్తం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఓన్లీ కామెంట్ చేస్తే నేనైతే ఆ వీడియోస్ చేయడం జరుగుతుందనమాట. సో, పాలిసెట్‌కి సంబంధించి అప్‌డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆల్ అయితే పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.